భారత ఉపఖండం బ్రిటిష్ వారి పాలనలో ఉన్న తర్వాత 1947వ సంవత్సరంలో ముస్లిం మతము, హిందూ మతము ప్రత్యేకమైనటువంటి జాతులు అనేటటువంటి ఒక నినాదాన్ని తెరపైకి తెచ్చి జిన్నా గారు విభజనకు ప్రయత్నం చేశాడు. అది సఫలమైంది. దానికి అనుగుణంగా ముస్లింల మెజారిటీగా ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం, అదేవిధంగా తూర్పులో బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మెజారిటీ ప్రాంతాలు కలిసి పాకిస్తాన్ దేశంగా ఏర్పడటం జరిగింది. పాకిస్తాన్ దేశం ఏర్పడేటప్పటికీ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక వర్గాలు, ముఖ్యంగా హిందువులు 23% ఉండేవాళ్ళు. అది చాలా సబ్స్టాన్షియల్ మంచి పాపులేషను. అదేవిధంగా భారతదేశంలో కూడా మహమ్మదీయులు 18 నుంచి 20% దాకా ఉండటం జరిగింది. ఈ 23% ఉన్నటువంటి ఈ హిందువులు క్రమక్రమంగా అక్కడ ఉండేటటువంటి వివక్షణ వలన, వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల వలన తట్టుకోలేక భారతదేశానికి వలస రావటం జరిగింది. ఎక్కువగా బంగ్లాదేశ్ సైడ్ నుంచి ఈ వలస రావటం జరిగింది. ముఖ్యంగా 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసంగా యుద్ధం జరిగినప్పుడు చాలామంది శరణార్థులు హిందువులు భారతదేశానికి వచ్చారు. ఆ రోజు 23% ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఈరోజు పాకిస్తాన్ దేశంలో దాదాపు 3% కన్నా తక్కువైపోయింది. ఇక బంగ్లాదేశ్లో 1951లో 22% ఉన్నటువంటి హిందువుల సంఖ్య ఈరోజు 8%కి తగ్గిపోయింది. మరి ఎంత పెద్ద ఎత్తున వివక్షత, వీరి మీద దాడులు జరగకపోతే ఇంత పెద్ద సంఖ్యలో ఈ రెండు దేశాల నుంచి అల్పసంఖ్యాక వర్గాలు భారతదేశానికి వలస రావటం జరుగుతుంది. భారతదేశం నుంచి ఆ 1947లో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కు వెళ్ళాలనే వాంఛతో వెళ్ళినటువంటి ముస్లింలు తప్పితే ఆ పైన ఎవరు కూడా అక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ముస్లింల మైగ్రేషన్ ఇక్కడి నుంచి అక్కడికి లేదు. దాని అర్థమే ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాలపైన ఎటువంటి వివక్షణ లేదు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి వివక్షతకు గురి అయి వచ్చినటువంటి ఈ అల్పసంఖ్యాక వర్గాలకు, ఆ దేశాల్లో అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ప్రధానంగా హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సికులు, వీళ్ళకు కూడా కొంతమంది వచ్చారు. వీళ్ళ బాధ్యత భారతదేశానికి తప్పకుండా ఉన్నది. వాళ్లకు భారతదేశంలో పౌరసత్వాన్ని కలిగించేటటువంటి విధానంలో కొన్ని సవరణలను తీసుకొచ్చుతూ దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. మామూలుగా అయితే 11 సంవత్సరాలు ఉంటే కానీ ఈ న్యాచురలైజ్డ్ సిటిజన్ అంటారు. అంటే మనం జన్మతః ఇక్కడ పుట్టినందువల్ల ఈ దేశ పౌరులం అవుతాం, లేక ఈ దేశ పౌరసత్వాన్ని తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఆ తీసుకునే అవకాశంలో 11 సంవత్సరాలు ఉండాల్సినటువంటి కండిషన్ను 6 సంవత్సరాలకు తగ్గిస్తూ 2014 డిసెంబర్ 31 కన్నా ముందు వచ్చినటువంటి ఈ అల్పసంఖ్యాక వర్గాలకు వివక్షతకు గురివై వచ్చారు. కాబట్టి వీళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయం కలిగిస్తూ వాళ్లకు భారతీయ పౌరసత్వం ఇచ్చేటటువంటి విధానంగా దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. దీని మీద జరిగేటటువంటి 2 ప్రధానమైనటువంటి, నా దృష్టిలో దుష్ప్రచారం ఈ రకంగా ఉన్నది. మొట్టమొదటిది, ఇది కేవలం హిందువులకు, క్రిస్టియన్లకు, పార్సీకులకు, సిక్కులకే ఎందుకు పరిమితం చేస్తారు, ముస్లింలకు కూడా ఇవ్వచ్చు కదా. ఆ 2 దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 కూడా ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశాలు. రెండోది, మతపరంగా రాజ్యాంగంలో రాసుకొని ఉన్నటువంటి దేశాలు. పాకిస్తాన్ అయితే మొదటి నుంచి థియోక్రాటిక్ స్టేటే, మతపరమైనటువంటి దేశమే. బంగ్లాదేశ్ కొన్నాళ్ళు మతపరంగా ఉంటుంది, కొన్నాళ్ళు మారుతూ ఉంటుంది. ముజిబుర్ రహమాన్ టైంలో అది లౌకిక దేశంగా రూపొందింది. కానీ ఆ పైన వచ్చినటువంటి వాళ్ళని దాన్ని మతపరమైనటువంటి దేశంగా మార్పు చెందించారు. ఏది చెప్పినా కానీ ఇక్కడ అల్పసంఖ్యాక వర్గాలపైన విపరీతమైన వివక్షత జరుగుతూ ఉందనేటటువంటిది నిర్వివాదాంశమైనటువంటి విషయం. ఇంతేకాకుండా ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో బ్లాస్ఫెమీ లాస్ అని ఉన్నాయి. అంటే ఇస్లాం మతాన్ని ఎవరైనా కించపరిచినట్టు కనుక తెలిస్తే వాళ్ళ మీద విపరీతమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం. ఎవరికైనా హిందువుల మీద గిట్ట పెడకపోతే వాళ్ళ మీద ఈ బ్లాస్ఫెమీ కేసు పెట్టడం. ఈ మధ్య సింధ్ రాష్ట్రంలో
సింధ్ రాష్ట్రంలో పాకిస్తాన్ దేశంలో ఒక వెటర్నరీ డాక్టర్ మీద ఈ బ్లాస్ఫమీ కేసును పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఇళ్ళని తాళబెట్టారు. ఏదో ఆయన మతాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడాడు అనేటటువంటిది చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి దాంట్లో ఎటువంటి సంశయము లేదు. ముఖ్యంగా అక్కడ ఉండిపోయినటువంటి హిందువులు కూడా కాస్త ఫార్వర్డ్ కాస్ట్కు చెందినటువంటి వాళ్ళు కాదు, ఎక్కువ మంది ఈ ట్రైబల్ విభాగాలకు చెందినటువంటి వాళ్ళు, అదేవిధంగా దళితులు కూడా చాలా సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ మీద పెద్ద ఎత్తున వివక్షత జరుగుతూ ఉందనేటువంటి నిర్వివాదాంశమైనటువంటి విషయం. ఆ రోజుల్లో బంగ్లాదేశ్ ప్రాంతంలో, అంటే ఆ రోజు ఈస్ట్ పాకిస్తాన్లో ఒక ముఖ్యమైనటువంటి దళిత నాయకుడు మండల్ ఉండేవాడు. ఆయన అంబేద్కర్ గారితో విభేదించి పాకిస్తాన్ ఏర్పడటం మంచిదే అని అక్కడనే ఉండిపోయినాడు. కానీ ఆ పైన ఆయన అక్కడ జరిగేటటువంటి వివక్షతను తట్టుకోలేక భారతదేశానికి వచ్చేశాడు. ఈ రకంగా వచ్చినటువంటి అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేకమైన విధానం ద్వారా భారతదేశంలో పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ అదే టైంలో భారతదేశంలో మెరుగైన ఆర్థిక అవకాశాలు ఉన్నాయి అని చెప్పి వచ్చినటువంటి మిగిలిన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. అదే ఈరోజు ఈ బిల్లు ప్రధానంగా చేయబోయేటటువంటి పని. ఆ రెండు దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలు భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక సదుపాయాలు, ఆర్థికంగా మెరుగుపడేటటువంటి అవకాశాలను చూసుకొని వచ్చినటువంటి వాళ్ళే కానీ ఆ దేశాల్లో వివక్షతకు గురయ్యి వచ్చినటువంటి వాళ్ళు కాదు. అటువంటిప్పుడు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక కొంతమంది ఆ దేశంలో వివక్షతకు గురి అయినటువంటి షియాలు, అహ్మదియాసు, వీళ్ళ సంగతి ఏంటి అనేది. ఒక దేశం మతపరంగా ఏర్పడినప్పుడు ఆ పైన ఆ దేశంలోనే ఆ మతంలోనే కొన్ని సెక్షన్స్ను మీరు ఇస్లాం మతాన్ని సక్రమంగా అనుసరించటం లేదు అని వాళ్ళ మీద వివక్షత చేస్తే దానిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత భారతదేశాంది కాదు, ముందు ఆ దేశాంది. కాకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి. అవన్నీ దాని విషయంలో జోక్యం కలిగించుకొని దానికి తగినటువంటి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది. అది మనం టేకప్ చేయాలంటాం సమంజసం కాదు. పాకిస్తాన్ దేశం మతపరంగా ఏర్పడిన తరువాత ఆ మతంలోని వాళ్ళలో ఉన్నటువంటి విభేదాలు, కాంట్రడిక్షన్స్, వాటి మూలంగా వచ్చినటువంటి వివక్షత, అది భారతదేశానికి సంబంధం లేనటువంటి వివక్షత. దానికి కూడా భారతదేశం బాధ్యత తీసుకోవాలనేటటువంటి వాదన ఎటు రకంగానూ సరైనటువంటి వాదన కాదు. ఇక రెండోది, దీనివలన ముస్లింలకు వివక్షత జరుగుతుంది అనేది. ఏ రకమైన ముస్లింలకు వివక్షత జరుగుతుంది? భారతదేశంలో పౌరులుగా ఉండి 1947లో ఈ దేశంలో ఉండిపోయి భారతీయ పౌరులుగా ఉండి భారతదేశంలోనే ఉంటున్నటువంటి ముస్లింల పట్ల ఎటువంటి వివక్షత లేదు. భారతదేశంలో ఉన్న హిందువు ఎంత మాత్రం పౌరుడో ముస్లిం కూడా అంత మాత్రం పౌరుడే, క్రైస్తవుడు కూడా అంత మాత్రం పౌరుడే. దాంట్లో ఎటువంటి వివక్షత లేదు. ఇతర దేశాల నుంచి వచ్చి భారతదేశంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నటువంటి ఈ మైగ్రెంట్స్ ఎవరైతే వచ్చినటువంటి వలసదారులు, లేకపోతే అక్కడ వివక్షతకు గురై వచ్చినటువంటి కాందసీకులు, వీండ్లను భారతదేశంలో ఉండేటటువంటి పౌరులకు సమానంగా వాళ్ళను కూడా ట్రీట్ చేసి వారికి కూడా పౌరసత్వం కల్పించాలి అనేటటువంటి ఈ అభ్యర్థన సరైనటువంటి అభ్యర్థన కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది దీన్ని పూర్తిగా తప్పుదారి పట్టించి ఏదో ముస్లింలకు వివక్షత జరుగుతున్నది, భారతదేశంలో ఉన్న ముస్లింలకు వివక్షత జరుగుతుంది అనేటటువంటి ధోరణిలో దీన్ని తీసుకుపోతున్నారు. అది సరైనటువంటి విషయం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, భారతీయుడు స్వాగతించాల్సినటువంటి ఈ బిల్లును వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే ఈయన ఒక ఇంగ్లాండ్లో ఉన్నటువంటి లౌకికవాదాన్ని నమ్మేటటువంటి ముస్లిం ఇమ్తియాజ్ మహమ్మద్ అనేటువంటి ఆయన చాలా ప్రధానమైనటువంటి దీని మీద కామెంట్ చేశారు. ఆయన అన్నది, ఈ బిల్లును సమర్థించని వాళ్ళు, దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే
చాలా రోజులుగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని కూడా వాళ్ళు సమర్థించిన వాళ్ళే అవుతారని ఆయన చెప్పడం జరిగింది. అది సరైనటువంటి విషయం. కాబట్టి ఈ బిల్లు పూర్తిగా స్వాగతించాల్సినటువంటి బిల్లుగా నేను భావిస్తూ ఉన్నాను.